భాస్కర్ దాక్కొని ఉండిపోయాడు. రివ్యూ కంటే ముందు ఒక పాయింట్ కొత్తగా యూట్యూబ్ ఆటోమేటిక్‌గా ఇంగ్లీష్ ఆడియోకి జనరేట్ చేస్తుంది. ఆడియో చేంజ్ కోసం సెట్టింగ్స్‌లో ఆడియో చేంజ్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ మార్చుకోండి. ఇక 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో 'పాపచాన్ ఒలివిలను' అనే పేరుతో మలయాళంలో 2023లోనే రిలీజ్ అయ్యి ఇప్పుడు 'సైన్ అప్ ప్లే' అనే ఓటీటీలో తెలుగులో 'భాస్కర్ దాక్కొని ఉండిపోయాడు' అనే పేరుతో రిలీజ్ అయింది. తెలుగు డబ్బుడ్ సాంగ్స్ ఎవరికైనా మీమ్ స్టఫ్ కావాలంటే ఈ సినిమా ఇస్తుంది 'తల్లుమల కాల్బులాగా'. ఇక సినిమా ఎలా ఉంది అనే విషయానికొస్తే చాలా రోజుల తర్వాత ఒక రివ్యూలో ఒక వర్డ్‌ని యూజ్ చేస్తున్నా. వరస్ట్ మూవీ అండి. సినిమా అంతా చూసాక కూడా ఈ సినిమా యొక్క అజెండా ఏంటో అర్థం కాలేదు. స్టార్టింగ్ సీన్స్ ఎంత అబ్రప్ట్‌గా ఉంటాయంటే ఒక సీనొచ్చి అసలు అది ఎందుకొచ్చిందో అనుకునే లోపే మళ్ళీ ఇంకో సీను. అలా ఒక పావుగంట స్టార్టింగ్ ఉంటుంది. అప్పుడే ఆపేసి ఉండాల్సింది. ఇక గంట గడిచిన తర్వాత స్టార్ట్ అయిన ఒక స్టోరీ లైన్. అదేంటంటే తండ్రేమో పెద్ద వేటగాడు అనే పేరుంటుంది. సో, వ్యాన్ డ్రైవర్ అయిన మన హీరో అతని కొడుకు కూడా అదే ఫేమ్ కోసం ఒక అడవి దున్నని ఇల్లీగల్‌గా చంపి భోజనాలు పెడతారు. పోలీసులకు దొరకకుండా దాక్కుని ఉండిపోతాడు పోలీసులొస్తే. అంతే. ఆ తర్వాత వాదించే సీన్స్ కానీ, ప్రొసీడింగ్స్ కానీ అసల ఏ సీన్ ఎందుకొస్తుందో తెలీదు. 4 యేసుప్రభు పాటలు మాత్రం వేశారు. తెలుగు డబ్బుడు సాంగ్స్ అయితే భరించలేం. కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్‌ని ట్యాగ్ చేశాను. ఫుడ్ అండ్ క్లాత్స్ ఏమైనా యూజ్ అవుతాయేమో చూడండి. అలాగే సినిమాలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. బట్ ఈ సినిమాని స్టార్ట్ చేయకపోవడమే బెటర్ అని నా ఒపీనియన్. వెడ్డింగ్ షూట్ లాంటి సాంగ్స్ అసలు ఆ బ్యాక్ స్టోరీ ఏంటో, ఆ కామెడీ ఏంటో, ఏ సీన్ ఎందుకొస్తుందో తలా తోక లేకుండా ఉంది. మేబీ ఇన్‌కమ్ టాక్స్ ఎఫెక్ట్ ఏమో. వరుసగా 'సైన్ అప్' అనే ఓటీటీలో మలయాళం నుండి తెలుగులోకి ఒకేసారి డబ్ చేస్తున్నారు. 'ఆహా'కి పోటీ ఇచ్చేటట్టుంది. స్క్రాప్ అంతా తెలుగులోకి డబ్ చేస్తుంది. అసలు ఈ సినిమా తీసిన వాళ్ళకి ఏం తీస్తున్నామో క్లారిటీ ఉందో లేదో, ఎడిటింగ్ చేస్తున్నప్పుడే సీన్స్ సీక్వెన్స్ ఆర్డర్ ఏదో వాళ్ళకే క్లారిటీ లేక ఏది పడితే అది పెట్టేసినట్టున్నారు. చిరాగ్గా, పరమ బోరింగ్‌గా, సెన్స్‌లెస్‌గా అర్థం పర్థం లేకుండా ఉంది. అసలు ఆ పిల్లలిద్దరు లవ్ ఏంటో, ఈ ఫాల్స్ ఫేమ్ కోసం హీరో పడే ఆరాటం ఏంటో, ఇందులో సైడ్ రోల్స్ లాగా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటో, వేటగాడిగా ఏజ్డ్ ఫాదర్ ఏంటో, ఆ సాంగ్స్ ఏంటో, ఒక్క కెమెరా వర్క్ తప్ప మొత్తం బోరో బోరస్య బోరోభ్యః. ఇక ఇదంతా విన్న తర్వాత కూడా చూస్తాను అంటే ఆల్ ది బెస్ట్. ప్లీజ్ గో అహెడ్. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే వరస్ట్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.